ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మన టీవీ మన కోసం. కొత్తగా వింత పాతక రోత అన్నట్టుగా ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి తయారైందా? పార్టీ ఆవిర్భావం నుంచి పోరాడుతున్నా ఒక్కటంటే ఒక్కసారి కూడా జెండా ఎందుకు ఎగరలేదు? పైగా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు పదే పదే ఇన్ఛార్జీలను ఎందుకు మారుస్తుంది? ఏకంగా 5వ ఇన్ఛార్జిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? టీడీపీ కంచుకోట ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలని వైసీపీ అధిష్టానం ఉవ్విళ్ళూరుతున్నా ఎప్పటికప్పుడు ఆశించిన ఫలితం మాత్రం దక్కట్లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా కనిపిస్తున్నా నడిపించే నాయకత్వ లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రతిసారి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తున్నారే తప్ప వాస్తవాలను తెలుసుకోవడంలో పార్టీ పెద్దలు ఫెయిల్ అవుతున్నారని వైసీపీ క్యాడర్ అంటోంది. ఇప్పటికే 4 సార్లు ఇన్ఛార్జీలను మార్చిన అధిష్టానం అచ్చంగా 5వసారి కొత్త నేతను తెరపైకి తీసుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న పివిఎల్ నరసింహరాజు స్థానంలో యోగేంద్ర కుమార్ అలియాస్ బాబును నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2019-24 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పివిఎల్ నరసింహరాజు స్థానంలో ఉన్న ఫలంగా కొత్త నేత రావడంతో ఉండిలో వైసీపీకి కనీస మార్కులు వస్తాయా లేదా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్ల పాటు ఇన్ఛార్జిగా ఉన్న నరసింహరాజు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో 100కి 200% ఫెయిల్ అయ్యారనేది వైసీపీ నేతల మాట. సో వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్న క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించినా నాకేం సంబంధం లేదన్నట్టు ఆయన వ్యవహరించిన తీరుతో పార్టీ పరిస్థితి అయోమయం గందరగోళం అన్నట్టుగా తయారైంది. తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో అయినా ఉండి నియోజకవర్గంలో వైసీపీ పుంజుకుంటుందా అంటూ లోకల్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2004లో మినహా ఇప్పటి వరకు ఉండిలో ఓడిపోయింది లేదు. అలాంటి నియోజకవర్గంలో జెండా ఎగరేయాలంటే క్షేత్రస్థాయిలో పట్టున నాయకుడికి అవకాశం ఇవ్వాలనేది కార్యకర్తల డిమాండ్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒకరిద్దరి నాయకులు తమ ఆధిపత్యం కోసం వారికి నచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు తప్ప బలమైన నాయకుడి కోసం ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు గట్టిగా ఉన్నాయి. గతంలో పివిఎల్ నరసింహరాజుకు వ్యతిరేకంగా పనిచేసిన యోగేంద్ర కుమార్కు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన అధిష్టానం ఆశిస్తున్న ఫలితం దక్కుతుందా అన్నది క్యాడర్ క్వశ్చన్. తరచూ ఇన్ఛార్జీలు మారడం వల్ల పార్టీ కోసం కష్టపడే సెకండ్ క్యాడర్ నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారట. కొత్తగా వచ్చే ఇన్ఛార్జి పాత క్యాడర్ను కలుపుకుపోవడం తన సొంత వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల అసమ్మతి పెరుగుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. ఉండిలో వైసీపీ బోణీ కొట్టాలంటే కేవలం ఇన్ఛార్జిని మారిస్తే సరిపోదని, ఎన్నికల కోణంలో కాకుండా కనీసం 4-5 ఏళ్ల పాటు ఒకే నాయకుడిని బాధ్యతలు ఇచ్చి నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ కూడా ఉండాలని సూచిస్తున్నారు కార్యకర్తలు. లోకల్గా పాత కొత్త నాయకులను ఒకే వేదికపై తెచ్చి వర్గపోరును నివారిస్తే తప్ప అధిష్టానం ఆశిస్తున్న ఫలితం దక్కదనే అభిప్రాయం సైతం ఉంది. వాస్తవానికి ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ బలంగానే ఉన్నప్పటికీ ఇన్ఛార్జీల వరుసల మార్పుల వల్ల స్థిరత్వం లేకపోవడం ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నాయకులు లేక పార్టీ వెనకబడిందని అంటున్నారు. ఈ రకంగా ఉండి కాన్స్టిట్యున్సీ వైసీపీ కొత్త ఇన్ఛార్జికి సవాలని చెబుతున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా కొత్త ఇన్ఛార్జి నేతృత్వంలో విభేదాలు పక్కన పెట్టి తీవ్రంగా కష్టపడి తప్ప ఉండిలో వైసీపీ జెండా ఎగరదన్నది స్థానిక కార్యకర్తలు చెప్తున్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కాదని ఇప్పుడు పర్టికులర్గా ఉండిలో రఘురామకృష్ణరాజు చేసే ఏదైతే ఆ యొక్క అభివృద్ధి పనులు కావచ్చు, సో ప్రజలతో ఆయన మమేకం అవడం కావచ్చు, సో మళ్ళీ వీక్లీ వన్స్ ఏదైతే ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరించడం కావచ్చు, మరి ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఎంతమంది ఇన్ఛార్జీలను మార్చినా అక్కడ రఘురామకృష్ణరాజును ఢీ కొట్టగలరా? మస్తు కామెంట్ చేయండి.